వీళ్ళకి అంత దమ్ము ధైర్యం అంటే నేరుగా సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చింది తప్పుడు తీర్పు అని చెప్పొచ్చుగా. ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు దాన్ని శిరసావహించాల్సింది పోయి, తప్పు ఎక్కడైనా ఉంటే సమీక్షించుకుందాం అని అనుకోవాల్సింది పోయి, అవసరమైతే పిన్నెల్లి సోదరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఇలాంటి నేర చరిత్రలు మన దగ్గర ఉండకూడదని సస్పెండ్ చేయాల్సింది పోయి, ఏది జగన్మోహన్ రెడ్డి గారు సమాజం పట్ల బాధ్యత లేదు, రాజ్యాంగం పట్ల బాధ్యత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దేని పట్ల బాధ్యత ఉంది? ఆయనకు డబ్బు పట్ల బాధ్యత ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ వీళ్ళిద్దరిపైన కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళని వెంటనే లొంగిపోవాలని కూడా చెప్పింది. దీని మీద మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్కారం. మీరు చూసుండొచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆ కేసులో వెంటనే లొంగిపోమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే దాని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లే ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, వాళ్ళ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్కసుతో వాళ్ళ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మీరు అది చదివే ఉండొచ్చు. ఏమంటారు అసలు? అంటే వీళ్ళ మీద ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అవమానకరంగా అభాసుపాలు చేసేటట్టుగా ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అని అంటే ఎంత దుర్మార్గం ఉండేది. అంటే సుప్రీంకోర్టుని చంద్రబాబు నాయుడు గారు డిక్టేట్ చేస్తున్నారా, మ్యానిపులేట్ చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతుల్లో ఏమన్నా సుప్రీంకోర్టు ఉందా? ఏమిటా వ్యాఖ్యలు? సో సగటు వ్యక్తికి ఎలాంటి సంకేతం మీరు ఇస్తున్నారు? ఇది ఇచ్చింది సుప్రీంకోర్టు కదా, పోనీ రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే కేంద్ర ప్రభుత్వం కాదు కదా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చారు. బాహాటంగా మీ మీద అభియోగాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఎట్లా మీకు బెయిల్ ఇస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు దాన్ని శిరసావహించాల్సింది పోయి, తప్పు ఎక్కడైనా ఉంటే సమీక్షించుకుందాం అని అనుకోవాల్సింది పోయి, అవసరమైతే పిన్నెల్లి సోదరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఇలాంటి నేర చరిత్రలు మన దగ్గర ఉండకూడదని సస్పెండ్ చేయాల్సింది పోయి, చివరికి వాళ్లే అతన్ని వెనకేసుకొస్తున్నారంటే ఎంత దుర్మార్గం చూడండి. అఫీషియల్గా అంటే అఫీషియల్ హ్యాండిల్స్లోనే పెట్టేస్తున్నారు. ఇది మీరు ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. అసలు ఎంత దారుణంగా అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, పోనీ హైకోర్టు అంటే మన రాష్ట్ర పరిధిలోకి వస్తుందని అనుకోవచ్చు. పిన్నెల్లి సోదరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఇద్దరికి సంబంధించిన జంటల హత్య కేసులో ఇరికించేందుకు విశ్వ ప్రయత్నం జరుగుతుంది. హత్యకు కారణం టీడీపీలోని ఆధిపత్య పోరే అని, ఎలాంటి సంబంధం లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇరికించే కుట్ర. వీళ్ళకి అంత దమ్ము ధైర్యం అంటే నేరుగా సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చింది తప్పుడు తీర్పు అని చెప్పొచ్చుగా. అట్లా చెప్పకుండా మళ్ళీ చంద్రబాబు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు జడ్జిని మేనేజ్ చేసినట్టు కదా అర్థం. సో సుప్రీంకోర్టు సీరియస్గా సుమోటోగా స్వీకరించాలి ఈ కేసుని. ఇట్లా ప్రజల్లో తప్పుదోవ పట్టించడం కదా, ఇది కొత్త కూడా కాదు వాళ్ళకి, అంతే కదా. కానీ దుర్మార్గం ఏంటంటే స్వామి, వైఎస్ఆర్సీపీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అడ్డాగా మారుతూ ఉంది. ఒకవైపు నేరగాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో ఉంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళంతా నేరగాళ్ళు అవుతారా? అర్థం కాని పరిస్థితి. స్వయంగా ఇప్పుడు ఏమంటారు, ముందు నువ్వు అనుసరించి చూపించు, తర్వాత నిన్ను చూసి అందరూ చేస్తారంటారు. కెప్టెన్ కావచ్చు, నాయకుడు కావచ్చు. ఒక నాయకుడు తాను ఎలా ఉండాలో ఒక ఎగ్జాంపుల్గా అందరికి నిలిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అలా మారతారనమాట. కానీ అలాంటి ఎగ్జాంపుల్ని తిరగరాశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 30 కేసులు ఉన్నాయి. 30 కేసులు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉండి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి భారత న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఒక కేసులో తీర్పు రాకుండా బెయిల్ మీద ఉండి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద 30 కేసులు ఉంటే, ఆయన మళ్ళీ ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు, ఎవరైతే మర్డర్లు చేయగలుగుతారో, ఎవరైతే దొమ్మిలు చేయగలుగుతారో, ఎవరైతే అవినీతికి పాల్పడగలుగుతారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, వాళ్ళని గెలిపించుకోవటం సిగ్గు మాలిన ధర్మం కదా ఇది. మళ్ళీ సిగ్గుచేటు, మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో ఈ రకమైన అంశాలు పొందుపరచడం చూడండి. ఒక చిన్న ఆరోపణ వస్తేనే పవన్ కళ్యాణ్ గారు పార్టీని సస్పెండ్ చేస్తున్నారు. అలాంటిది జంట హత్యల కేసులో ఉన్నారు వీళ్ళు అంటే అసలుకి పార్టీని సస్పెండ్ చేసి నిరూపించుకున్న తర్వాత మేము చూస్తాము అని చెప్పాలి కదా. అంటే కనీస బాధ్యత ఏది? జగన్మోహన్ రెడ్డి గారు సమాజం పట్ల బాధ్యత లేదు, రాజ్యాంగం పట్ల బాధ్యత లేదు,
జగన్మోహన్ రెడ్డి గారు దేని పట్ల బాధ్యత ఉంది? ఆయనకి డబ్బు పట్ల బాధ్యత ఉంటుంది. ఎంత సంపాదించుకోవాలి, అధికారం, డబ్బు, ఈ రెండు తప్ప ఇంక దేని మీద ఆయనకి అసలుకి ఉన్నట్టుగా లేదు. సో ఇది చాలా దారుణమైన వ్యాఖ్య. ఇది వైఎస్ఆర్సీపీ నుంచి ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు డెఫినెట్గా రాబోయే రోజుల్లో శిక్ష పడబోతా ఉంది. దీన్ని అనవసరంగా వైఎస్ఆర్సీపీ కనుక మరీ పెద్ద చేస్తే ఆ పార్టీ పోయే అవకాశం స్పష్టంగా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాళ్ళు మీరు అన్నట్టుగా కంప్లీట్ గా ఎంతమంది అయితే ఉన్నారో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టీం అందరూ కూడా మినిమం గ్యారంటీకి ఇన్ని నేరాలు చేయాలి, ఇన్ని మర్డర్లు చేయాలి అనుకునేటువంటి పరిస్థితే ఉందంటారు. మంచి వాళ్ళు ఎవరు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నదంట. మంచి వాళ్ళు ఎవరికి స్థానాలు ఇప్పుడు చూడండి మీరు, ఉదయ్ భాను గారు సామె అంతముడు మనం మాట్లాడుకున్నాం మనం. ఉదయ్ భాను గారు ఇట్లా బూతులు మాట్లాడలేదని, ఇట్లా చేయలేదని ఆయనకి మంత్రి పదవి రాల. ఒక కొడాలి నానికి వచ్చినా, ఒక పేరి నానికి వచ్చినా, లేకపోతే ఇతనికి అంబటి రాంబాబుకైనా, ఇలాంటి వాళ్ళందరూ పోసాని కృష్ణమురళి, సో జోగి రమేష్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే వైఎస్ఆర్సీపీలో ఉండాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలా? కాస్త జుగుప్స కలిగించే వ్యవహారశీలి ఉండాలా. సో అలాంటి ఉంటేనే ఆ పార్టీలోకి ఎంట్రీ ఉన్నట్టుగా కనపడుతుంది. ఏ తర్వాత నేను చెప్పొచ్చేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అంటేనే దాని క్యారెక్టరే అవినీతి, అరాచకం. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇవాళ అలాంటి కామెంట్ చేసింది. డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైఎస్ఆర్సీపీ గురించి కూడా జనం ఒక స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంది. ఇలాంటి పార్టీలు, ఇలాంటి నేరగాళ్లతో కూడిన టీంలు కనుక భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అల్లకల్లోలం జరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. రైట్. ఏదేమైనా సరే అంటే ప్రభుత్వాలే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులు కూడా దీని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఇలాంటి పరిస్థితి ప్రతి వాళ్ళు కూడా అలా నేరస్తులను ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ప్రజల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్.